హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నిరోష. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. సో ఇవాళ వీడియో వచ్చేసి మీకు తెలుసు కదా, ఇంకా మా బన్నీ బర్త్డే అయితే జరిగిందనమాట. సో 31st అక్టోబరు. సో అందరు విషెస్ చేశారనమాట. సో చాలా హ్యాపీ అండ్ అందరూ ఇంటికి వచ్చి బ్లెస్ చేశారు. ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ చేసిన తర్వాత ఇంకా అందరూ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. సో అది గిఫ్ట్ ఓపెనింగ్ వీడియో చేద్దామనేసి నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా మా పిల్లలు వచ్చి ఆల్రెడీ అల్లరైతే స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. సో ఎవరెవరు ఏమేమి తెచ్చారో అని చూపిస్తాను అనమాట. సో పేర్లు అయితే లేవండి, ఎందుకంటే ఇంకా పిల్లలు ఆల్రెడీ అన్నీ ఓపెన్ చేసి పెట్టేశారు. సో ఇంకా నేను లేని టైంలో చూసి మొత్తం అన్నీ అన్లాక్ చేసేసారనమాట. అన్బాక్సింగ్ చేసేసారు. సో నేను ఇప్పుడు ఏమేమి తెచ్చారో అనేది చూపిస్తాను మీకు. ఓకేనా? మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అంటే చూసారా, అస్సలు నన్ను కూడా ఓపెన్ చేయడం లేదండి, ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో నేను తీస్తానన్నా, నేను తీస్తా. ఓకే. సో ఇంకా అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. సరే ఉండు, వెయిట్ చేయి. అమ్మ ఓపెన్ చేస్తుంది, మళ్ళీ చూద్దాం. ఓకేనా? తీస్తాను. సో ఇంకా తెలుసు కదా పిల్లలకి గిఫ్ట్స్ అంటే ఎంత ఇష్టము, ఇంకా అందుకోసమే ఇంకా వాళ్ళైతే ఇలా. సో పియానో. సో పియానో వచ్చిందనమాట. సో ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇది ఓపెన్ చేశాను. ఆల్రెడీ మా వాళ్ళు ఓపెన్ చేసేసారు. ఫస్ట్ గిఫ్ట్ అనమాట. ఇంక ఈమె చూడండి, ఈ అవస్థ చూడండి, ఆమెకు అవస్థ చూడండి ఎలా చేస్తుందో. నేను ఓపెన్ చేస్తాలేనన్నా, ఎందుకంత. సో ఇది వచ్చేసి నాన్న అమ్మ ఓపెన్ చేస్తుంది, ఉండు, నీకు రాదులే. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి స్టార్లింగ్. పిల్లలకి ఆతృత అనమాట ఏమేమో తెచ్చారు అని. ఓ నైస్. ఎలా పెట్టేది? ఓ అట్లనా? ఓ నైస్. సో ఇవి సెట్ కూడా చేయొచ్చు అనమాట, మనకి ఎలా కావాలి అంటే అలా. మేబీ ఇట్లా, ఓ ఇట్లా. సో ఇలా సెట్టింగ్స్ అనమాట. సో మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా పెట్టుకోవచ్చు. సో ఇదొక గిఫ్ట్ అనమాట. సో సెట్టింగ్స్. సో దీన్ని వచ్చేసి ఏమంటారు, ఇంటర్లాకింగ్ లింక్స్ సెట్ చేసేదన్నమాట. సో 12 కలర్స్ అయితే వచ్చాయి. సరే. సో ఇందులో వేసాయి నాన్న, అమ్మ ఇందులో వేసాయి. చేద్దాం. సో ఇంకా అందరి ఇంట్లో కూడా పిల్లలు ఇంతే కదండి. సో ఇంకా ఇక్కడ కూడా సేమ్ అండి. ఇంకా పిల్లలు గిఫ్ట్స్ అది అచ్చు కుడుతున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట, బుల్లెట్ గన్. షార్ప్ షూటర్ అంట. ఇది వచ్చేసి ఒక గిఫ్ట్ అన్నమాట. మరి ఇది ఓపెన్ చేద్దామా? 1 by 1 ఓపెన్ చేయాలి. ఓకే, వెయిట్, లెట్ మీ ఓపెన్ మా. ఇది గ్లాస్ ఉందంట, ఆంటీ ఆల్రెడీ నాకు చెప్పారు ఇచ్చేటప్పుడే, జాగ్రత్త గ్లాస్ ఐటమ్ ఇది, సో జాగ్రత్తగా తీయండి అని చెప్పారు. సిజర్ తీసుకో. సిజర్ ఎక్కడ పెట్టేసావు? సరే. ఓ నైస్. ఓ ఇది నాన్న బెడ్ పెట్టుకుంటాం కదా. వావ్, చాలా బాగుంది. సో దీనికి ఛార్జింగ్ పెట్టాలన్నమాట. స్టార్స్ ఇవంతా మొత్తం మనకి బెడ్రూమ్లో పెడతాయి ఇవి. సో ఇది లాస్ట్లో చూపిస్తాను ఎలా అనేసి, తెలుసా? సో లాస్ట్లో అయితే పెట్టి చూపిస్తాను, ఇప్పుడైతే తెలీదు. సో దీన్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది తీసుకురాపు, సిజర్ తీసుకురాపు. రావట్లే ఇది, కింద పడిపోయిందా? ఓకే. నేను ఓపెన్ చేస్తా.
ఓకే, వెయిట్ మా. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దాం. నైట్ బర్త్డే అయిపోయిన వెంటనే ఇంకా నేను కిందికి వెళ్ళాను అనమాట. నేను వచ్చే లోపలే మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెట్టేశారు. సో ఇంకా కొన్ని అయితే మిగులున్నాయి, అవి మాత్రం నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ కొన్ని అయితే ఓపెన్ చేసి పెట్టేశారనమాట పిల్లలు. సో ఇవి అనిమల్స్ అంతే. సో అనిమల్స్ సెట్ చేసుకునేది అనమాట. సో లెర్నింగ్ పజిల్ లాగా 3 పజిల్ తీసుకో, ఏం కావాలి. సో ఇంకా ఆల్రెడీ ఇంకా రిమోట్ కార్స్ అయితే ఓపెన్ చేసేసారు. ఆల్రెడీ ఇవి నైట్ ఓపెన్ చేసి పెట్టారు కాబట్టి ఇవి అనమాట. 2 కార్లు అయితే వచ్చాయి. సో ఒక్క నిమిషం. కూల్ మా, కూల్ అస్సలు ఇవ్వదంట. సో ఇంకొక గిఫ్ట్ వచ్చేసి ఇదన్నమాట. సో మనకి ఇంకా దీంట్లో పెయింటింగ్స్, క్రేయాన్స్ అన్నీ ఉంటాయి కదా, డ్రాయింగ్కి యూస్ అయ్యేది. ఓపెన్ చేద్దాము. సో నెక్స్ట్ వన్ వచ్చి ఇదన్నమాట. కార్ నాన్న, కార్. సో ఇది ఇంకొక కార్ అనమాట. కార్లే. నెక్స్ట్ బాస్కెట్బాల్. ఆడుకుందాం బాస్కెట్బాల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బాస్కెట్బాల్. సో గిఫ్ట్స్తో పాటు ఇంకా బట్టలు కూడా వచ్చాయన్నమాట. సో బాబు కోసం బట్టలు కూడా తీసుకొచ్చారు. సో ఇవన్నమాట. సో మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చింది. సో 2 pairs అయితే తీసుకొచ్చింది బట్టలు. సో ఇంకా నేను వాచ్ కూడా ఇచ్చాను మా పిల్లలకైతే. సో నా తరపున నుంచి మా పిల్లలకి వాచ్ అయితే ఇచ్చాను. సో ఇది యాక్చువల్గా బాబు కోసమనే తీసుకుందాం అనుకున్నాము, కానీ ఇంకా పాప కూడా ఏడుస్తుంది కదా. సో ఇంకా నాకు తేలేదా అనేసి అందుకోసం పాపకైతే ఈ వాచ్ తీసుకొచ్చాను, బాబుకి కూడా తీసుకొచ్చాను అనమాట. ఇంకా బాబుకి ఇచ్చిన గిఫ్ట్స్ అయితే అవ్వండి, బాబుకి అలాగే పాపకి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చి కార్ అనమాట. సో ఇది ఆల్రెడీ నైట్ అంతా ఓపెన్ చేసేసి ఇక్కడైతే పెట్టేశారు. ఇలా బెలూన్స్ కూడా కట్టి దీనికి ఒక డెకరేషన్ అయితే చేశారనమాట. సో ఇంకా నేను లేని సమయంలో మొత్తం అయితే ఓపెన్ చేశారు. అండ్ ఇంకొక గిఫ్ట్ వచ్చేసి ఇదనమాట. సో బాస్కెట్బాల్. సో పిల్లలు అయితే బాగా ఆడుకోవచ్చు దీంతో అయితే. సో ఎక్కడైనా మనము దీన్ని హ్యాంగ్ చేసుకొని ఇలా బాస్కెట్బాల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుందండి ఈ గిఫ్ట్ కూడా. ఇంకా మొత్తానికి పిల్లలు అయితే అన్ని టాయ్స్ ఆడేశారనమాట, ఏది వదలలేదు. ఇంకా ఈ బాస్కెట్బాల్ కూడా ఎక్కడైనా హ్యాంగ్ చేసి అమ్మ ఆడుకుంటాము అంటున్నారు. సో ఇంకా నేనైతే మొత్తానికి ఇలా ఈ బాస్కెట్బాల్ని అయితే ఎక్కడైనా ఒక చోట హ్యాంగ్ చేస్తే పిల్లలు ఆడుకుంటారు కదా అనేసి నేనైతే ఇలా హ్యాంగ్. సో ఇదొక గిఫ్ట్ అనమాట. సో ఇదేంటి అంటే డ్రాయింగ్. సో మనకి ఆల్రెడీ ప్యాడ్తోనే ఇలా స్టిక్ చేసి ఉన్నారు. సో ఇంకా పిల్లలు కదా డ్రాయింగ్ ఏదైనా వేసుకుంటారని ఇదైతే ఇచ్చారనమాట, బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి పెయింటింగ్ అలాగే క్రేయాన్స్ ఇచ్చున్నారనమాట. ఆల్రెడీ దాన్ని తీసేసి ధ్వంసం చేసేసారు, అంటే తీసి పక్కన పెట్టేశారు. సో సరేలే ఇలా వాడుకుంటారని ఇలా అయితే పెట్టాను. యాక్చువల్గా ఇలా ఉండాలి. సో ఇలా ఉంటే వాళ్ళు ఈజీగా డ్రాయింగ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. సో ఇక్కడ అవి ఆల్రెడీ పేస్ట్ టైప్ ఉంటాయి కాబట్టి మనకు అందులో పెన్సిల్స్ అన్నీ కనపడతాయి. సో కానీ వీళ్ళైతే లాగేశారు, పాపం తెలియదు కదా. సో దానికి సో ఇదొక గిఫ్ట్ అనమాట.
సో మీకు ఈ గిఫ్ట్ చూపిస్తానని చెప్పాను కదా, అమ్మో మిస్ అయిపోతా ఉండింది. సో ఇది చూపిస్తానని చెప్పాను కదా. సో ఇలా మనకి ఇలా వస్తుందన్నమాట. మొత్తం ఇలా మనకి నైట్ అయితే బాగా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా ఆఫ్ చేశాను. సో ఇది అన్నమాట. ఇలా మనకి అక్కడక్కడ ఇలా బాల్స్ అనేవి పడతాయి. సో బాల్స్ ఎల్ఈడి లైట్ అన్నమాట. చాలా బాగుంది. సో మనం మొత్తం లైట్స్ అన్ని ఆపేసి నైట్ పెట్టుకుంటే మనకి బాగా కనపడుతుంది అనమాట. సో అన్బాక్సింగ్ వీడియో అయితే ఇదండి. మా బాబు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అయితే అన్బాక్సింగ్ అంతా అయిపోయింది. సో వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.